సంస్కృత నాటకకర్తలు విశాఖ దత్తుడు. అందరికీ వందనాలు. నేను నాటక రంగానికి సేవ చేయాలని మాతృభాషలో 108 పుస్తకాలు రచించి ప్రచురించాను. అందులో ఒకటి ఈ పుస్తకం సంస్కృత నాటకకర్తలు. ఇందులో సంస్కృత రూపకాలు, దశవిధ రూపకాలు, రసములు, నాయకులు మొదలగు అంశాలతో పాటు 10 మంది కవుల జీవిత రేఖా చిత్రణలు రచించాను. వారిలో ఒకరు మహాకవి విశాఖ దత్తుడు. విశాఖ దత్తుడు కాలం సంశయించదగినదే. ఇతను వ్రాసిన ముద్రా రాక్షసము నాటకమును ధనుంజయుడు పేర్కొని ఉండుట చేత ఇది క్రీస్తు శకం 10వ శతాబ్దమునకు ముందు రచనని ఊహించారు. విశాఖ దత్తుని పితామహుడు సామంత వటేశ్వర దత్తు, తండ్రి గారు పృథుమహారాజు భాస్కర దత్తు, తాతగారు సామంత ప్రభువు, తండ్రి మహారాజ పదము నందినవాడు. పేరును బట్టి వీరిది దత్తవంశమని విమర్శకులు భావిస్తున్నారు. విశాఖ దత్తుడు క్షత్రియుడని, ఒకానొక సామంతరాజు అని తెలుస్తున్నది. విశాఖ దత్తుడు విశాఖ దేవుడుగా వ్రాతప్రతిలో పేర్కొనబడింది. గౌడ బెంగాల్ దేశానికి చెందిన దత్తవంశజుడు. ఈ రాజవంశస్థులు గుప్తులకు సామంతులు. విశాఖ దత్తుడు కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినవాడు. నాట్యశాస్త్రంలో మంచి పరిచయం ఉంది. న్యాయశాస్త్రం, రాజనీతుల్లోనూ అతనికి బాగా ప్రవేశం ఉంది. అతని ప్రతిభ గొప్పది. కాళిదాసు మొదలగు వారి నాటకములను ఎక్కువగా పొయిటిక్ డ్రామాలు, సాహిత్య నాటకాలు అనుటకు అవకాశం ఉంది. కానీ ముద్రా రాక్షసము ఒక్కటే సంస్కృతములో సిసలైన నాటకమని కొందరు పేర్కొన్నారు. ఇది సంస్కృత నాటకం. అంతకుముందు నాటకాల్లో లేని రాజకీయ ఇతివృత్తం ఇందులో తీసుకున్నాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన మీద వ్రాయబడింది. ఇది 7 అంకాల నాటకం. వీరరస ప్రధానం. చాణక్య చంద్రగుప్తులకు సంబంధించిన చారిత్రక విషయంలో వ్రాయబడింది. చాణక్యుడు ప్రధాన పాత్ర. ఈతను చారిత్రక వ్యక్తి. నందవంశాన్ని నాశనం చేసి చంద్రగుప్తుని రాజును చేసి నందుల మంత్రి, రాజనీతి కుశలుడు, నమ్మకస్తుడైన రాక్షసుని చంద్రగుప్తునకు మంత్రిగా చేసి చంద్రగుప్తుని రాజ్యాన్ని సుస్థిరం చేయటం ఇందలి ప్రధానాంశం. రాజకీయ ఎత్తుగడలతో కథ నడుస్తుంది. మంత్రి రాక్షసుని అతని ముద్రిక అంగుళీయకం సహాయంతోనే జయించుట ఈ నాటకంలో ప్రధానమగుట చేత ఇది ముద్రా రాక్షస మనబడింది. రాక్షసుని ముద్రిక అంగుళీయమును సిద్ధార్థకుని ద్వారా చాణక్యుడు పొందిన వెంటనే శకటదాసు చేతి వ్రాతతో ఉత్తరం వ్రాయించుకొని తెప్పించి దానిపై అంగుళీయక ముద్ర వేసి చాణక్యుడు దానిని తన కార్యసాధనకు ఉపయోగించుకున్నాడు. ఒకరినొకరు
తెలియని విధంగా ఎంతోమంది గూఢచారులను నియమించినాడు. రాక్షసుని నిస్సహాయునిగా చేసి తనకు తానే లోబడినట్లు ఏర్పాట్లు చేసినాడు. ఇందు నాయిక లేకపోవుట ఒక విశిష్టత. ఈ నాటకం భారతీయ భాషలన్నింటిలోకి ఇంకా ఇతర భాషల్లోకి అనువదించబడి పాశ్చాత్య దేశాలలో ప్రదర్శించబడి మన్ననలను అందుకుంది. కొందరు విమర్శకులు విశాఖదత్తుడు రెండవ చంద్రగుప్తుని కాలం వాడని, గుప్తుల కింద అతడు సామంతరాజు అని నిర్ణయించారు. విశాఖదత్తుడు రెండవ చంద్రగుప్తుని నాయకునిగా చేసి వ్రాసిన దేవి చంద్రగుప్తము నాటకం చాలా కాలం తర్వాత దొరికింది. దీనిలో చంద్రగుప్తుడు హూణులను జయించటమే ఇతివృత్తం. విశాఖదత్తుడు రెండవ చంద్రగుప్తుని సమకాలీనులనిగా అభిప్రాయపడ్డారు. అనేక మంది విమర్శకులు అనేక విధములుగా తమ అభిప్రాయములను వెల్లడించారు. ఇదమిత్తంగా ఏది చెప్పలేము. అయినా కొందరు విశాఖదత్తుడు గుప్తుల కాలం వాడని, క్రీస్తు శకం 4 లేక 5 శతాబ్దాల వాడని నిర్ణయించారు. గమనిక: శరత్ పూర్ణిమ అనే కలం పేరుతో శ్రీ రామవరపు శరత్ బాబు, మాజీ రంగస్థల శాఖాధిపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు విశాఖ దత్తుడు వ్రాసిన ముద్రా రాక్షసము నాటకమును తెలుగులో అనువదించారు. దానిని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వర్క్షాప్ నిర్వహించినప్పుడు 1980 జనవరిలో శ్రీ వెంకటేశ్వర ప్రార్థన మందిరంలో ప్రదర్శించారు. నేను కూడా నట శిక్షణలో పాల్గొన్నాను. ఈ నాటకానికి స్టేజ్ డిజైనర్, దృశ్య పరికల్పకుడుగా పనిచేశాను. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.